హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే మనం కోయడగుట్ట అండ్ అలాగే సంగీ టెంపుల్కి వెళ్ళి అక్కడ హనుమాన్ టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. మనకి అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ వెళ్ళిన మనం కొన్ని వీడియోస్ తీసినాం, అవన్నీ ప్లే చేస్తాము, ఒకసారి చూడండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడ మేము మార్నింగ్ ఏమనుకున్నామంటే అక్కడ వెళ్ళి సూర్యుడు ఉదయించక ముందుకే అక్కడ గట్ల మధ్య నుంచి మంచిగా సూర్యుడు అప్పుడప్పుడు ఉదయిస్తుంటాడు కదా, అది రికార్డ్ చేద్దామని మేము అనుకున్నాము. కానీ మేము లేచి ఆ టైమింగ్ సరిగ్గా చూసుకోక కొంచెం లేచి రెడీ అయ్యి వెళ్తుంటేనే మాకే ఎదురు వచ్చాడు సూర్యుడు. అక్కడ చూడొచ్చు మీరు, సూర్యరశ్మి చాలా బాగా వస్తుంది. అయినా సరే మేము పర్లేదు చూద్దామని అక్కడ గుట్ట పైకి అయితే వెళ్ళాము. మాకు చాలా బాగా కనిపించింది. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me, but was that even for? Was you playing your games? Was you really bored? No, I really should've known. Be with that and right till we hit a red light. Then I see the signs. Oh, after all the time, it's a shit for us. You don't wanna try. Love was real, but it's not for us. No, you can't decide. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దర్శించుకోబోతున్నాం. పురాతనమైనది చూడండి, ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఈ గుట్ట మీద కోయడగుట్ట మీద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఓ నిజాం రాజుల కాలం నాటిది. ఇప్పుడు మనం చూడబోతున్నాం, అక్కడికి వెళ్తున్నాం. ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి, మంచిగా ఉంటుంది లొకేషన్, వ్యూ కూడా ఒకసారి చూడండి. ఘాట్ రోడ్ కాదు, మంచి రోడ్ ఉంటుంది. ఈరోజు హనుమాన్ జయంతి, ఉదయం వచ్చినాము. భక్తులు వస్తారు, భక్తులతో పాటు ఫ్లవర్లు కూడా వస్తారు ఈ గుడికి. ఓకేనా, చూడండి, ట్రెక్కింగ్ చేస్తే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బైక్ దగ్గర ఎత్తుకొని మాట్లాడు, వినిపిస్తుంటదిలే. హెల్మెట్ తీసుకో. ఏమైందా? మంచి పని చేసిన, మంచిగా నాకు తెలుసు. స్లోగా ఎక్కడికి ఇదారా? ఇక్కడ సన్ రైజ్ చూడాలంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేయాలన్నమాట. కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ రెడీ అయినాం, కానీ మేము టైమింగ్ చూసుకోక ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ అయినాం. అంతా ఆరెంజ్ మూవీలో ఆరెంజ్ కలర్ ఎలా ఉంటుందో సన్ రైజ్ సన్సెట్ సూపర్ వ్యూ లొకేషన్ పాయింట్. ఇది చాలా బాగుంటది. అది ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం సన్ రైజ్ చూపించబోతున్నాం. అందరికి సన్ రైజ్ అయింది, కానీ ఎలా ఉంటుందో వ్యూ చూపించబోతున్నాం. మాకు కానొస్తుంది, ఇప్పుడు ఈ టెంపుల్ కానొస్తుంది మంచిగా. నాకు పెడతారు, అది కావాలి, అది పెట్టకుండా ఉంటారా చెప్పు చూసుకోండి.
డెవలప్ చేసినావు ఇంత లేకుండా ఇది అప్పట్లో. Calling down the highway, doing 95 alone. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me, said you'd be my heart's home. Guess you were biding your turn to go. Oh, I really should've known. We were dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. God, your love was real, but it's not for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this was it for us. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've known. We were dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. Thought your love was real, but it's not for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this was it for us. After all this time, this was it for us. After all this time, this was it for us. Oh, I really should've known. We were dynamite till we hit a red light. Then I see the sign. Oh, after all that time, this was it for us. You don't wanna try. God, your love was real, but it's not for us. Now you can't decide. Oh, oh, oh. After all this time, this was it for us. Driving down the highway, doing 95 alone. వెయిట్ చాలా రావాలి ఇంకా. చెప్పు ఇప్పుడు చెప్పు. అప్పుడు ఏమంటే ఏమని చెప్పానా? ఏం చెప్పాము. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ నుంచి ఆ గుట్టలు ఉన్నాయి వెనకాల బ్యాక్ సైడ్, ఆ గుట్టల నుంచి వస్తుంటాడు సూర్యుడు. సూర్యుడు ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనుకో మనము ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. అది ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేయాలి, మాటలతో చెప్పేది కాదు. కోహెడ గుట్ట చాలా బాగుంటది. ఆరెంజ్ కంప్లీట్లీ చిన్నగా ఒక చిన్న మామిడి పండు లాగా మీకు అనిపిస్తుంది. అరే హనుమంతుడు అప్పట్లా ఎందుకు మామిడి పండు సూర్యుడు మింగనీకి పోయినంటే నిజంగానే మామిడి పండులా ఉంటాడు. చాలా అద్భుతంగా తిందామా అన్నట్టు అంత ఫీలింగ్ వస్తుంది. అందుకే వెళ్ళి అప్పట్లో ఆంజనేయుడు ఆ మామిడి పండు అనుకుని తిన్నాడు. నిజంగా అంత అద్భుతంగా ఉంటది, అంత ముద్దుగా మంచిగా ఉంటది. ఇది ప్రతిదీ ఏదైనా సరే ఆరెంజ్ ఆర్మీ లాగా ఉంటది. సో ఆరెంజ్ ఎప్పుడు వస్తుంది? సన్ రైజ్ సన్సెట్. సో దీని మీద మూవీ కూడా తీసారు. ఇలాంటి వల్ల ఎక్స్పీరియన్స్ చేయాలా, నేచర్ ను బాగా ఆస్వాదించాలి అంటే ఎర్లీ మార్నింగ్ రావాలి. ఇగో ఈరోజు హనుమాన్ జయంతి, ఈ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. ఇక్కడనే పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. 4 ఉంటవి, నాట్ ఓన్లీ వన్ సైడ్, జస్ట్ 4 ఫేసెస్, 4 సైడ్స్ హనుమాన్ సైడ్ చూడండి. భక్తులు చాలా మంది వస్తుంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్ మనలాగా ఉంటోళ్ళే దర్శనం చేసుకున్నారు, ఈ యొక్క లొకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. Trying to reach you, call you, but you won't come to the phone. Remember me, said you'd be my heart's home. Guess you were biding your turn to go. Oh, I really should've known. We were dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't
ముగ్గురు ఈక్వల్ ఉండండి చెప్పాలి కొంచెం బ్యాక్ సైడ్ After all this time, this was it for us. Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've. హలో ఫ్రెండ్స్, హాయ్, బాగున్నారా? జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. పొద్దున్నే కోహెడగుట్ట దగ్గర మంచి నేచర్ లొకేషన్ వ్యూ పాయింట్ బాగుంటుంది. అరే సన్ రైజ్ చూద్దాము, షూట్ చేద్దాం రారా అని చెప్పినాం. అయితే లేచిండు 4:30కి లేచిండు, నిద్రపోయిండే ఇంత తొందరగా సన్ రైజ్ వస్తుందా అని. తీరా చూస్తే కొద్దిసేపు అయితే ఇక సన్సెట్ కూడా అవుతుందేమో, గట్లుంది మనోని వ్యవహారం. అది చెప్పండి ఫ్రెండ్స్. మా వాడైతే షూట్ చేస్తా ఉన్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఏం క్యాప్చర్ చేస్తుండో తెలియదు. Be with dynamite till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. Thought your love was real, but it's not for us. No, you can't decide. After all this time, this is it for us. After all this time, this is it for us. After all this time, this is it for us. Oh, I really should've known. Be with dynamite till we hit a red light. Then I see the side. Oh, after all that time, this is it for us. You don't wanna try. Thought your love was real, but it's not for us. No, you can't decide. After all this time, this was it for us. హలో గాయస్, యాక్చువల్గా కోయడగూడ పైన వ్యూ అయితే చాలా బాగుంది, కానీ కెమెరా మంచిగా లేక అంత క్యాప్చర్ చేయలేకపోతున్నాం. యాక్చువల్గా అక్కడ కానొస్తుంది, అది అవుటర్ రింగ్ రోడ్ అన్నమాట. మొత్తం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇక్కడ చెరువు అయితే, ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అది అక్కడ దగ్గరికి పోతే ఎలా ఉంటుందో కానీ దూరం నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇది చాలా బాగుంది గుట్ట. గాయస్, యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది సిటీ అవుట్స్కట్లో ఉంటుంది కోయడగుట్ట అనేది, మనకు అవుటర్ రింగ్ రోడ్ సైడ్. ఇక ఇక్కడ చూసుకుంటే అగో అది అవుటర్ రింగ్ రోడ్ మొత్తం. అండ్ అగో సిటీ చూడండి, సిటీ అక్కడల్లో ఉంది లాస్ట్ చివరి వరకు మొత్తం సిటీ. ఇదేమో గుట్ట మొత్తం. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ. ఏమంటావునా? సూపర్ వండర్ఫుల్ లొకేషన్. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి చాలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా మీకు హాలిడేస్ ఉన్నప్పుడు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం సిటీ మొత్తాన్ని చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూపిస్తాను. ఇటు ఒక 40-50-60 కిలోమీటర్లు, ఇటు ఒక 40-50-60 కిలోమీటర్లు ఇట్లా కనిపిస్తుంది ఈజీగా.
ఇక్కడ ఇచ్చిన